మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఇవాళ వీడియో ఏంటంటే కూరగాయల రాజైన గుత్తి వంకాయతో మనం ఇవాళ గుత్తి వంకాయ కారం చేయబోతున్నాం. ఇది మా అత్తయ్య రెసిపీ. సరే, ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా వంకాయలని 4 ఘాట్లుగా పెట్టుకొని నూనెలో వేపుకోవాలి. ఇవి వేగలోగా బాగా వేపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా వేగాలి. ఇవి వేగేలోగా మనం కారం తయారు చేసుకుందాం. దీనికి కావాల్సింది ఉప్పు, కారం, కొబ్బరి, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, పుట్నాల పప్పు, 2 కరివేపాకు రెప్పలు. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీకి వేసుకొని ఒక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అది ఇది మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, కారం ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఈలో మళ్ళీ మనం వంకాయలు దగ్గరికి వచ్చేద్దాం. చూడండి, వంకాయలు ఎంత బాగా వేగాయో. ఇలా వేగిన వంకాయలని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న కారం ఈ వంకాయల్లో చక్కగా పెట్టేసుకోవాలి. మళ్ళీ కారం పెట్టేసుకున్న వంకాయల్ని అదే కడాయిలో కొంచెం మస్టర్డ్ సీడ్స్, జీలకర్ర, కరివేపాకు వేసుకున్న తర్వాత పోపు గింజలు ఇంత ఎక్కిన తర్వాత నెక్స్ట్ మనం కరివేపాకు చిట్టలా అందుతుంది, చూసారా. నెక్స్ట్ మనం రెడీ చేసుకొని పెట్టుకున్న వంకాయలను నూనెలో వేసుకోవడమే. వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకొని చక్కగా కారం ముక్కలకి కలిసేలాగా, వంకాయలకి కలిసేలాగా ఈ గరిటెతో తిప్పుకోండి. ఓం నమః శివాయ. కారం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. నెక్స్ట్ వేడి అన్నంలోకి ఒక గుత్తి వంకాయ, అలాగే కాంబినేషన్గా ఏదన్నా పప్పు, మా ఇంట్లో గోంగూర పప్పు చేశారండి. ఆ పప్పుతో ఆ గుత్తి వంకాయ వేడి అన్నం కలుపుకొని చేసిన వంకాయ రెసిపీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈశ్వర్ వాక్స్. మై ఫ్యామిలీ.